సబ్స్క్రైబర్స్. సో చాలా అయితే డౌట్స్ ఉన్నాయి కదా ఈ ఐస్ పాప్స్ గురించి. సో ఆ డౌట్స్ అన్ని మనం అయితే క్లియర్ చేసుకుందాము. సో హాయ్ అన్న. హాయ్. సో అన్న నా పేరు యాసర్ అన్న. నా జర్నీ దీంట్లో స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది. రెగ్యులర్ కస్టమర్స్ నా దగ్గర వచ్చేది. రెగ్యులర్ కస్టమర్స్ డైలీ తినేటోళ్ళు ఉంటారు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దీన్ని వచ్చి మళ్ళీ రెగ్యులర్గా తింటారు. ఇప్పటిదాకా అయితే అలాంటిది అయితే ఏం రిమార్క్ అనేది అంటే మీరు అనేది ఏంటంటే 90s లో పుట్టిన వాళ్ళకి 20s లో పుట్టిన వాళ్ళకి సో ఐస్ స్టిక్స్ ఏవైతే బాగా ఇష్టపడుతుందో దాన్ని బట్టి మనం దీన్ని అది చేసాం. కంపెనీ కూడా దాని త్రూనే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో 90s కిడ్స్ అయితే దీన్ని రస్నా అంటారు, కానీ ప్రెసెంట్ మన జనరేషన్ వాళ్ళు అయితే దీన్ని ఐస్ పాప్స్ అంటారు. హలో ఫుడీస్, వీఆర్ బ్యాక్ అయ్యి ఈ రోజు అయితే కొత్తగూడెంలో ఐస్ పాప్స్ వీడియో అయితే కంప్లీట్గా చూసేద్దాం. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఇది తినచ్చా తినకూడదా అని. సో కంప్లీట్గా ఈ ఓనర్తో అయితే మనం మాట్లాడేద్దాం. అలా సబ్స్క్రైబర్స్, సో చాలా అయితే డౌట్స్ ఉన్నాయి కదా ఈ ఐస్ పాప్స్ గురించి. సో ఆ డౌట్స్ అన్ని మనం అయితే క్లియర్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే అన్నని కంప్లీట్గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వైజ్గా మనము తెలుసుకుందాం. అన్న ఎక్కడ ఏంటి, అన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. సో ఆయన హాయ్. సో అన్న నార్మల్గా మన వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ దానికన్నా ముందు నార్మల్గా మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే చెప్పరా. నా పేరు యాసర్ అన్న. నాది యాక్చువల్లీ గణేష్ బస్తి కొత్తలో నా ప్రాపర్ వచ్చి సరే మా ఫాదర్ రిటైర్డ్ సింగిల్ ఎంప్లాయ్. సో మనం ఇంతకుముందు జాబ్ చేసేటోళ్ళం. సో జాబ్ తర్వాత నాకు ఈ బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చి నేను దీంట్లో స్టార్ట్ అయ్యాను. నా జర్నీ దీంట్లో స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది. ఓకే, ఇది మనం కంప్లీట్గా మన కొత్తగూడెంలో తీసుకొని 6 months అవుతుంది ఫ్రాంచైజ్ కొత్తలో పాలంచా తీసుకున్నాం. ప్రెసెంట్ మన దగ్గర అసలు ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి ఒకసారి చెప్తారా. టోటల్లీ మన దగ్గర 11 ఫ్లేవర్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మన దగ్గర అన్ని 11 ఫ్లేవర్స్ దొరుకుతాయి. ప్లస్ మనకి 11 ఫ్లేవర్స్లో ఆరెంజ్, మ్యాంగో, కాలకట్ట, గోవా డిలైట్, చట్పటిమ్లీ, కచ్చికైరీ, స్పైసీ జీరా, రిఫ్రెషింగ్ రోజ్, స్ట్రాబెర్రీ, మిక్స్ ఫ్రూట్, జస్ట్ లెమన్. ఓకే, కంప్లీట్ గా ఫ్లేవర్స్ అనేవి అయితే ఓవరాల్ గా ఉన్నాయి. సో దీనిలో ఏంటంటే మెయిన్ గా విటమిన్ సి అనేది యాడ్ అయ్యి ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది. ఇంకోటి అంటే ఇక్కడ మన దగ్గర దొరకని ఫ్లేవర్స్ మన సౌత్ సైడ్ కాలకట్ట, కచ్చికైరీ, స్పైసీ జీరా, ఈ చట్పటి ఇమ్లీ, రిఫ్రెషింగ్ రోజ్, ఇవి గోవా డిలైట్. ఇవి నార్మల్గా ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఎక్కువ మందికి తెలియదు. సో ఇది నార్త్ సైడ్ ఎక్కువ మంది తింటారు కాబట్టి ఆ ఫ్లేవర్స్ కూడా మనం ఇక్కడ సేల్ చేస్తాం. ఓకే, అయితే ఈ ఫ్లేవర్స్ మొత్తంలో మీరు నార్మల్గా ఒక పర్సన్ వచ్చినప్పుడు సజెస్ట్ చేయాలంటే ఏది ఎక్కువ? నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కాలకట్ట ఒకటి, చట్పటి ఇమ్లీ, కచ్చికైరీ. ఇది నేను ఎక్కువ సజెస్ట్ చేస్తాను. అంటే అవి లైక్ సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆరెంజ్, మ్యాంగో అనేది కామన్ గా మనం తింటాం. గోవా డిలైట్ అయితే జామకాయ ఫ్లేవర్ ఉంటుంది, ఇది గ్రేప్ ఫ్లేవర్ ఉంటుంది. చట్పటి అంటే ఇమ్లీ ఫ్లేవర్ వస్తుంది. సో కచ్చికైరీ అంటే రా మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. రోజ్ ఫ్లేవర్ వస్తుంది. స్పైసీ జీరా ఫ్లేవర్ వస్తుంది. సో దానివల్ల నేను ఇక్కడ ఇది కామన్గా మనం తినే ఫ్లేవర్స్ ఇక్కడ ఏదైనా ఐస్ క్రీమ్స్లో కానీ ఇది చాలా తక్కువ దొరుకుతాయి. అందుకే నేను దీన్ని బట్టి ఇది సజెస్ట్ చేస్తాను. వాళ్ళకు కూడా ఇవే నచ్చుతాయి చాలా మటుకు. ఓకే, ఇంకో డౌట్ ఏంటి అంటే ఈ బండి పెట్టడానికి రీజన్ ఏంటి? లైక్ నార్మల్గా చాలా మాటికి ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడే ఒక ఆ షాప్ లాగా పెడతారు కదా. సో మరి మీరేంటి వెహికల్ వైజ్ గా మీరు? అయితే యాక్చువల్లీ ఇది ఫ్రాంచైజ్ వచ్చే కార్ట్ మోడల్ ఇది. ఓకే, సో మనం ఏంటంటే ఇది మనం కస్టమర్స్ మన దగ్గరికి రావడం కన్నా మనం కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం అనేది ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి గణేష్ టెంపుల్ నుండి మనం స్టార్ట్ అవుతాం. గణేష్ టెంపుల్ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది, సూపర్ బజార్ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది, ప్లస్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది, తర్వాత జీవీ మాల్ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది. సో మనం ఏంటంటే కస్టమర్స్ వాళ్ళు ఇక్కడికి రావడం కన్నా మనమే కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాం, ప్లస్ వాళ్ళకి అందుబాటులో ఉండి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకోటి అంటే మనం ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. సో దాంట్లో కూడా మనకి ఏంటంటే వెహికల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వల్ల ఈ లైటింగ్కి చిన్నపిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు. దానివల్ల కూడా ఇది ఒకటి ప్లేస్. లైక్ ఏంటి అంటే నార్మల్గా మీరు చెప్పిన దాని ప్రకారంగా మనము కస్టమర్స్ మన దగ్గర కాకుండా మనమే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల సో మనకి బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అయితే ఉంటుంది. సో దాంతోపాటు ఈవెంట్స్లో మనం కండక్ట్ చేయడం వల్ల కొంచెం అట్రాక్షన్ ఈ లైటింగ్ వైజ్గా ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్ మార్కెటింగ్ అవుతుందని మీరు అంటారు. ఓకే, నైస్ బ్రో. అయితే ఇంకోటి ఏంటి అంటే ఇది ఉంటారు కదా, సో ఓన్లీ ఒక సర్టన్ ఏజ్ వాళ్ళే వస్తారు లేకపోతే చాలా మంది వచ్చి? దీంట్లో నేను 6 months జర్నీలో నాకు దీంట్లో అర్థమైంది ఏంటంటే 5-6 years పిల్లలు కానీ నుండి 90 years వాళ్ళు కూడా తిన్నారు దీంట్లో. దీంట్లో డాక్టర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ నార్మల్లీ పీపుల్స్ కానీ ఎవరైనా దీన్ని ఫ్లేవర్కి చాలా అదే ఇష్టపడతాను. ఓకే అన్న, అంటే ఇప్పుడు తినడం వల్ల నార్మల్గా ఎవరికైతే ఏం హార్మ్ఫుల్ వైజ్గా అయితే కదా, చిన్న పిల్లలు తింటారు కదా, అయితే దీనికి హార్మ్ఫుల్ అనేది ఏం లేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో న్యాచురల్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే
ఇది మొత్తం హ్యూమన్ టచ్ లేకుండా మొత్తం మిషనరీతోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అంటే మీరు వెళ్ళి విజిట్ అయ్యి చూస్తారు. ఆల్రెడీ దీంట్లో మీరు గూగుల్లో కూడా దీన్ని సెర్చ్ చేసుకోవచ్చు. మీకు కంపెనీ డీటెయిల్స్ కానీ ఎట్లా తయారవుతుంది అనేది మొత్తం వస్తుంది. ఇంకోటి దీంట్లో ఏంటంటే ప్లస్ పాయింట్ విటమిన్ సి ఉంటుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఓకే. ప్లస్ 3A ఐస్. ఓకే. 3A ఐస్ అంటే ఈ ఐస్ అనేది 3A ఐస్ ఎప్పుడవుతుంది అంటే వాటర్ న్యాచురల్ ఉన్న ఆర్ఓ వాటర్ ఉండి దాన్ని మంచిగా ఉంటేనే అది 3A ఐస్ అవుతాయి. నార్మల్ వాటర్లో అయితే మనకి 3A అవసరం, ఎందుకంటే దీన్ని బయటికి తీస్తే 2 minutesలో మెల్ట్ అయిపోతాయి. సో దానివల్ల ఇది 3A ఐస్ కూడా అది ఉంటుంది. హ్యూమన్ టచ్ ఉండదు. హ్యూమన్ టచ్ ఏం లేదు, కంప్లీట్ గా మిషనరీ వైజ్. ఐస్ పాప్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటన్న? అయితే నేను చాలా ఆలోచించానన్న ఏదో వేరేది చూడాలని. అయితే నాకు మెయిన్ ఏంటంటే దీనిపైన చాలా మంచిగా అనిపించింది. ఇది 90 years వాళ్ళు కూడా తినొచ్చు. అందరికీ దీని గురించి చాలా ఐడియా ఉంటుంది. అంటే మీరు అనేది ఏంటంటే 90s లో పుట్టిన వాళ్ళకి 20s లో పుట్టిన వాళ్ళకి సో ఐస్ ఏవైతే ఇష్టపడుతుందో దాన్ని బట్టి మనం దీన్ని అది చేసాం. కంపెనీ కూడా దాని త్రూనే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో మనం కూడా కొత్తలో అందరికీ దీన్ని టేస్ట్ చేయాలనేది మన కాన్సెప్ట్తో మనం దీనికి ఓకే అయ్యాం. కానీ అన్న చాలా మంది లైక్ ఐస్ పాప్స్లో మెయిన్గా ఎలా చెప్పాలి, ఓకే అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే సో లైక్ మన రీసెంట్గా మన ఫుడ్ ఫెస్ట్లో కూడా పెట్టాను. సో స్టాల్ పెట్టిన తర్వాత చాలా మంది లైక్ డాక్టర్స్ కాదు, సో డాక్టర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ అడిగారు ఇది ఒకవేళ తినడం వల్ల ఏం హార్మ్ఫుల్ ఏమో అవ్వదు కదా, సో హెల్త్ వైజ్గా ఏమి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా. అయితే యాక్చువల్లీ నేను ఇక్కడ స్టార్ట్ చేసి మనం 5-6 months అవుతుంది. సో ఇప్పటిదాకా అయితే రెగ్యులర్ కస్టమర్స్ నా దగ్గర వచ్చేది. రెగ్యులర్ కస్టమర్స్ డైలీ తినేటోళ్ళు ఉంటారు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దీన్ని వచ్చి మళ్ళీ రెగ్యులర్గా తింటారు. ఇప్పటిదాకా అయితే అలాంటిది అయితే ఏం రిమార్క్ అనేది ఎవరు వచ్చి ఈ ఐస్ తినడం వల్ల నాకు ఇది అయింది ఇట్లా అయింది అనేది ఎవరు ఏం చెప్పలేదు ఇప్పుడు దాకా అయితే ఎవరు లేదు. అయితే ఈ 5 months లో నాకు చాలా, నేను లోకల్ పర్సన్ని, నేను ఇక్కడ తిరిగేతోని, నేను ఇలా తీసాను రేపు వెళ్ళిపోవడం అనేది ఉండదు కదా. సో అలాంటిది అయితే ఏం లేదు. ఎందుకంటే దీన్ని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కావాలంటే నా దగ్గరికి వచ్చిన నేను ప్రతి కస్టమర్కి నేను చూపెట్టాను. నేను నా వీడియోస్ కంపెనీ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మొత్తం వీడియోస్ కూడా చూపెడతాను. నేను ఎవరికైనా డౌట్ ఉన్నా మరి ఇది ప్రోడక్ట్ అని మనం దాన్ని బట్టి చెప్తాం. సో వాళ్ళు తిని మళ్ళీ రిపీట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది దీనికి ఇంట్రెస్ట్ కూడా చూపెడతాను. అంటే నార్మల్గా జనరల్గా ఒక 60 above వాళ్ళు వస్తారా అన్న తినడానికి? 60-70 above వాళ్ళు కూడా వస్తారు. నాకు అంటే నార్మల్ 60 అంటే ఓకే, కానీ 70 వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఏంటంటే అప్పుడు తిన్నాం కదా ఎట్లుంటది అని ఆ టేస్ట్ కోసం వస్తుంటారు. అయితే ఓకే నార్మల్గా సో 70 ఏజ్ వాళ్ళు వచ్చి నార్మల్ తిని వాళ్ళ మెమరీస్ వైజ్గా మీతో షేర్ చేస్తారు. అయితే ఓకే ఫైన్, నాకు లైక్ మీరు చెప్పారు బాగుంది. సో మీరు ఎందుకు ఈ వెహికల్ వైజ్గానే ఎందుకు వెళ్తున్నారు అని చెప్పారు. సో ఇదే బిజినెస్ చూస్ చేసుకోవడానికి ఎందుకు అని చెప్పారు. దాంతోపాటు ప్రజెంట్ మన దగ్గర ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయని కూడా చెప్పారు. నార్మల్గా నేను ఎక్కడ వెళ్ళి వీడియో తీసినా సరే లైక్ ఫుడ్ బ్లాగింగ్ వీడియో, సో లాస్ట్ మూమెంట్కి నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను అన్నట్టు. లైక్ ఏంటి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కైండ్ ఆఫ్ బిజినెస్ మెంటాలిటీ. సో అదే ప్రకారంగా అసలు మీ దృష్టిలో వాట్ ఈస్ బిజినెస్ అండ్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకి, అంటే లైక్ మాలాంటి జనరేషన్ వాళ్ళకి 20s kidsకి ఒకవేళ బిజినెస్ సజెషన్ చేయాలంటే మీరు ఏ ప్రకారంగా చేస్తారు? లైక్ నార్మల్ ఒకసారి కెమెరా దిక్కు చూసేది చెప్పేది. అంటే బిజినెస్ అనేది మనము దీంట్లో చిన్నది పెద్దది అనేది మనం చూసుకోవద్దు. జాబ్ పర్పస్ వస్తే జాబ్ అనేది ఇప్పుడు నేను 15 years జాబ్ చేశాను. 15 years జాబ్ చేసిన తర్వాత నాకు కోవిడ్లో అందరికీ పొజిషన్స్ బాగాలేదు. అలాగే నాకు కూడా జాబ్ అనేది పోయింది. నేను హైదరాబాద్లోనే ఉండే. తర్వాత ఏం చేయాలనేది నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. జాబ్స్ దొరికినా మనకి తక్కువ శాలరీ అనేది, మనం చేసింది ఎక్కువ శాలరీలో ఇక్కడ మనం తక్కువ శాలరీ ఎట్లా చేయాలి ఇది అనేది మన దృష్టిలోకి వచ్చింది. తర్వాత మనం ఏం చేసినామంటే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దాం అనే ఆలోచనతో నేను ఈ ఐసీ పఫ్స్ అనేది ప్లాన్ చేశాను. సో బిజినెస్ ఎప్పుడైనా చిన్నదా పెద్దదా అనేది చూడొద్దు. మనం ఎక్కడ నుండి జీరో నుండి స్టార్ట్ చేసినా దానికి ఒక హై రేంజ్లో మనం తీసుకెళ్ళాలి అనే దృష్టిలో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. దీంట్లో ఏంటంటే మనం బిజినెస్ పెట్టినాం మనం సంపాదించుకోవాలనేది మనం అస్సలు పెట్టుకోవద్దు. దీంట్లో మనం మెల్లమెల్లగా గ్రోత్ అవుతాం, కానీ ఎండ్ వరకు గ్రోత్ అవుతాం. సో జాబ్ విషయానికి వస్తే మనం కొన్ని రోజులు చేస్తాం, దాంట్లో కూడా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మన జాబ్ పోతే మన పొజిషన్ ఏందనేది మనకి అప్పుడు గుర్తుకు వస్తుంది. సో మళ్ళీ అప్పుడు మనం ఏం చేయాలనేది మనం చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో బిజినెస్ అనేది ఏంటంటే మన ఫ్రీగా ఉండొచ్చు. ఇవాళ మనం చేయాలనుకుంటే చేయొచ్చు, రేపు లేదు
రేపు లేదు అన్నప్పుడు మనం చేయొచ్చు, బంద్ చేసుకోవచ్చు. సో రెండు ఓకే, కానీ బెటర్ ఏంటంటే నేను 15 years జాబ్ చేశాను, ఇది స్టార్ట్ చేసి 6 months అవుతాను. దాని ప్రకారం చూసుకుంటే నా దృష్టిలో అయితే బిజినెస్ అనేది బెటర్ అనిపిస్తుంది. నేను ఇవాళ చెప్పే యూత్కి కూడా ఏంటంటే, ఒకవేళ జాబ్ చేసినా ఒక బిజినెస్ అనేది ఒక సైడ్గా ఇన్కమ్గా ఏదైనా ప్లాన్ చేసుకొని ఫ్యూచర్కి ఒక సెటప్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోమని చెప్తున్నా. నా సజెషన్, జాబ్ చేస్తున్నైనా ఏమైనా చిన్నపాటి బిజినెస్ ఎక్కడైనా ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనా ఇన్వెస్ట్మెంట్ పెట్టైనా దాంతో వాళ్ళతో స్టార్ట్ చేసి ఫ్యూచర్లో ఎలాంటి అయినా ఏం చెప్పలేం, కోవిడ్ టైప్ అట్లా ఎవరికైనా రావచ్చు. ఆ టైంలో మనకి బతికిచ్చేది బిజినెస్. సో అనే చెప్పేది ఏంటి అంటే, సో బిజినెస్ అనేది చిన్నదా పెద్దదా అని ఏం తేడా అవసరం లేదు. ఎందుకంటే 1 రూపీతో పెట్టిన బిజినెస్సే, 1 lakh పెట్టిన బిజినెస్సే, 1 CR పెట్టిన బిజినెస్సే. సో బిజినెస్కి అమౌంట్ అనేది అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. కావాల్సింది ఏంటి అంటే, నువ్వు ఏ ప్రకారంగా నువ్వు స్టార్ట్ చేసావని. నువ్వు జీరోతో స్టార్ట్ చేసావు. సో నీకు నువ్వు నమ్ముకుంటేనే ఒక స్టేజ్కి అయితే వెళ్తావు. సో జాబ్ అనేది ఇంపార్టెంట్, కానీ ఆ జాబ్ కన్నా ముందు నువ్వు సాటిస్ఫైడ్గా ఉన్నావా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నారు. కాబట్టి అన్న చెప్పే సజెషన్ ఏంటి అని అంటే, మీరు జాబ్ చేయండి, కానీ జాబ్తో పాటు మీరు పక్కా ఒక బిజినెస్ అయితే పెట్టుకోండి అది. సో దట్స్ ఆల్. ఈ రోజు వీడియో అయితే ఇదే. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ది హంగ్రీ ఫుడీస్.